హలో ఆల్, వెల్కమ్ టు కీర్తి మధు ఫ్యామిలీ ఛానల్. ఈరోజు ఈ షార్ట్ వీడియో నా ఫేవరెట్ కర్రీ టమోటా కర్రీ చేస్తున్నాను అనమాట. మీకు ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. తిరువాత వేసినప్పటి నుంచి రికార్డ్ చేయలేదు నేను. సో టమోటాలన్నీ తిరువాత వేసిన తర్వాత జస్ట్ ఏమీ వేయలేదు, ఆనియన్స్ టమోటాలు చిన్నగా తరుక్కొని తిరువాత వేసేసాను, ఆయిల్ వేసేసుకునేసి. తర్వాత ఇంకా టమోటాలో ఉన్న ఆ వాటర్ అంతా కూడా ఇమిరిపోవాలి, అప్పుడే మనకు మెత్తగా అయిపోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. టమోటా కర్రీ ఈజ్ మై ఫేవరెట్ డిష్. యాక్చువల్గా నాకు చాలా అంటే చాలా ఇష్టం టమోటా కర్రీ అంటే. ఇంకా టమోటా కర్రీలోకి మనం మునిక్కాయలు వేసి చేసుకుంటే కూడా టమోటా మునిక్కాయ అని అంటారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. సో అసలు ఈ కర్రీ చేయక నేను ఆల్మోస్ట్ ఒక 6 months అయింది. అసలు ఎప్పుడు చేశానో కూడా తెలీదు, అన్ని రోజులైందనమాట ఈ కర్రీ. అందుకనేసి ఈరోజు టమోటా కర్రీ అయితే ప్లాన్ చేశాను. ఆల్మోస్ట్ మొత్తం వాటర్ అంతా కూడా ఇమిరిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం మనము మసాలా పౌడర్, పసుపు ఆల్రెడీ వేసేసిన, ఉప్పు వేసేసిన, కొంచెం కారం పొడి వేసేసి కొత్తిమీర వేసుకుంటే డన్ అనమాట. కారం పొడి బాగానే పడుతుంది, ఎందుకంటే టమోటాలు పులుపు ఉంటాయి కాబట్టి ఒక 3 spoons వేసాను. దాని జೊತೆకి కొంచెం మసాలా పౌడర్. ఇది వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకుంది, మా అత్తయ్య చేస్తారనమాట మసాలా పౌడరు. ఇంకా ఈరోజే ఓపెన్ చేస్తున్నా, పాతదంతా అయిపోయింది. సో ఈరోజు కొత్తది ఓపెన్ చేస్తున్నాను అనమాట. నాకు ఇది ఒక 1 year వస్తుంది. సో ఏమిట్లకైనా కానీ కొంచెం వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. కొంచెం మసాలా పౌడర్ అంతే, ఇంకొంచెం సాల్ట్ వేద్దాం అంతే. ఒకవేళ మీ దగ్గర ఇలా రసం పౌడరు, మసాలా పౌడర్ లేదనుకోండి, సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనము కొంచెం ధనియా పౌడరు, కారం పొడి, జీరా పౌడరు అవి వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా వచ్చేసింది కదా. సో ఇంకా కర్రీ అనేది రెడీ అనమాట మనకు. ఒకసారి ఇంకా కలిపేసుకునేసి ఆఫ్ చేస్తే అయిపోయి, లేదంటే ఇంకా మాడిపోతుంది. ఆల్రెడీ కింద కొంచెం రెడ్ అయ్యింది. ఈ కర్రీ చపాతీలో కూడా చాలా బాగుంటుంది. డన్, కర్రీ డన్. ఏమీ అవసరం లేదు, అన్నంలోకి తింటే సూపర్ ఉంటుంది. బాయ్ బాయ్. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది, తర్వాత చపాతీలకు కూడా బాగుంటుంది అనమాట. ఇది ఈరోజు మా లంచ్ రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. బై.